భువనగిరిలో 154 ఎకరాల భూమిని కబ్జా చేసిన నయీం భార్య, ఆమె అనుచరులు 1993లోనే లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు 400 మంది బాధితులు 500 ఫ్లాట్లు కొనుగోలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో నయీం భార్య షేక్ హసీనా బేగం, ఆమె అనుచరులు కలిసి చేసుక ఏజీపీఏలు చేసుకున్నారు. అప్పుడు తప్పుడు పత్రాలతో నయీం భార్య హసీనా బేగం ఏజీపీఏలు చేసుకున్నారు. అప్పటి నుండి తమ ఫ్లాట్లోకి వెళ్లకుండా నయీం అనుచరులు బెదిరింపులకు దిగారు. నయీం చనిపోయిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. నయీం ఆస్తులను ప్రొబిటెడ్ లిస్టులో పెట్టారు. భువనగిరిలో మా ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్లను మళ్లీ ప్రొబిటెడ్ లిస్టులో నుంచి తొలగించి విక్రయాలు జరుపుతున్నారు. సిట్ విచారణ పూర్తయ్యే వరకు ఆ సర్వే నంబర్లను ప్రొబిటెడ్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కేసులో పోలీసులు ఇంకా ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు విచారణ జరిపి మాకు న్యాయం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం 500 మంది పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. నయీం చనిపోయినా అతని అనుచరుల అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో న్యాయం కోరుతూ ప్రెస్ నుంచి తర్వాత టీవీ వారిని కూడా మా యొక్క బాధని, సమస్యల్ని తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి మీ ద్వారా. మేము 11 సర్వే నెంబర్లు 722 దగ్గర నుంచి 733, 725 మినహాయించి ఈ సర్వే నెంబర్లో ఉన్న 154 ఎకరాల 25 గుంటాల స్థలంలో ఉన్న ప్లాట్లు, ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసాం. ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దీన్ని మ్యుటేషన్ చేసుకున్నాము. మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీనరస్వామి నగర్ కాలనీని. ఈ 97లో చేసుకున్న మ్యుటేషన్ 2001 దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది. 2001-2 మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆపేసేసి సబ్సిక్వెంట్గా 2002-3 మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రిజిస్ట్రేట్ చేస్తూ రికార్డ్ని కంటిన్యూ చేశారు. అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది ఈరోజు దాకా. ఈ రకంగా మా ఓనర్ యొక్క 2 కొడుకులు, వాళ్ళు మా సేల్ డీడ్లో పట్టేదారులు ఆయన వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ల్యాండ్ని సబ్సిక్వెంట్గా నయీముద్దీన్ అనేటువంటి గ్యాంగ్స్టర్ అనుచరులు వాళ్ళకి 7 ఏజీపీఏలు ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి గాను ఒకే రోజున 4.6 కోట్ల రూపాయల క్యాష్ని ఇచ్చినట్టుగా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. అయితే ఈ విషయంలో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశారో వాళ్ళకి లీగల్ శాంటిటీ లేదు అన్న విషయం కూడా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో మేము రెవెన్యూ కోర్టుని ఆశ్రయించాం. రెవెన్యూ కోర్టు వాళ్ళు ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ రోజు దాకా కూడా వాళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు గ్రౌండ్ మీద. దానివల్ల పాత ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఈ ఏజీపీఎల్ తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఈ మొత్తం ల్యాండ్ని ఈ నయీముద్దీన్ అనుచరులు మరికొంతమందికి ట్రాన్స్ఫర్ చేశారు ల్యాండ్ని. ఈ విషయంలో మేము హైకోర్టుని కూడా ఆశ్రయించాము. ప్లాట్లుగా కన్వర్ట్ అయినటువంటి ఈ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసేటువంటి అధికారం తహసీల్దార్కి లేదు. అయినప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ భువనగిరి వాళ్ళు ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఏర్పడడానికి కారణమయ్యారు. ఈ సబ్సిక్వెంట్ డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మూలంగా మా ప్లాట్లు మేము కోల్పోయాము. మీ ఎదుర్కొండా ఉన్న మా సొసైటీ సభ్యులు సుమారు 500 ప్లాట్లు ఎఫెక్ట్ అయి ఉన్నాయి. ఈ రకంగా ఈ విషయంలో మేము మిమ్మల్ని మీ ద్వారా కోరేది గవర్నమెంట్ని ఏమనగా, ఈ ల్యాండ్కి ఏదైతే మేము పర్చేజ్ చేసామో 93 నుంచి 2001, 2002 దాకా ఈ ప్లాట్లకు సంబంధించిన బౌండరీస్, వీటి అప్రోచ్ రోడ్లని మాకు రీషేట్ చేయమనేటువంటిది గ్రౌండ్ మీద చూపించమని, అప్పటిదాకా ప్రొబేషన్ని ఉంచండి, కంటిన్యూ చేయండి, లేదా కనీసం ఎటువంటి సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండడం కోసం బ్లాంక్లో పెట్టమని రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే రకంగా మా బాధితులైన మా పేర్లు సిట్లో ఇప్పటిదాకా ఎంటర్ చేయలేదు. ఎంటర్ చేయమని, అలాగే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా ఈ ప్రొహిబిషన్ అనేది ఏ కారణం అయితే పెట్టారో ఆ పర్పస్ ప్రభుత్వం చేసినటువంటి కారణాన్ని సస్టైన్ చేయమని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీని మీద లేఅవుట్స్ని కూడా అప్రూవ్ చేసింది. ఆ అప్రూవ్ చేసినటువంటివి అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ బేస్ తోటి లీగల్ శాంటిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కాగితాల ప్రకారం చేశారు. కాబట్టి వాటన్నిటిని క్యాన్సిల్ చేయమని అడిగాము. అది కూడా ఈ రోజు దాకా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు.
ఈ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని కోరి ప్రార్థిస్తున్నాం. అవునండి, 2 లేఅవుట్లో చేశారు. డివిఆర్ అసోసియేట్ అండ్ డెవలపర్స్ అని ఒకటి, మెగా సిటీ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపెనీ. ఈ 2 కంపెనీలకి చేశారు. ఇది ఒక్కొక్కటి సుమారుగా 40 ఎకరాల్లో చేశారు. ఇది మొత్తం 154 ఎకరాల్లో ఉన్న మా వెంచర్లో 40 ఎకరాలు, 38 ఎకరాలు చేంజ్, ఆ రకంగా 40 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్లో హెచ్ఎండి అప్రూవల్ చేసింది. అలాగే ఒక 38-40 ఎకరాల మధ్యలో ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గా డిక్లేర్ చేసి దానికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు మా ప్లాట్లని అగ్రికల్చర్ ల్యాండ్గా రీకన్వర్ట్ చేయడం ద్వారా చేసిందండి. మేము ఇనీషియల్గా దీన్ని 2 రకాలుగా చేస్తామండి. క్రిమినల్ కేసు భువనగిరి కోర్టులో కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ, 2013లో పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా. ఇది కాకుండా రెవెన్యూ కోర్టులో మేము కేసు వేసాము. రిట్ పిటిషన్లో ఒక రిట్ పిటిషన్ మీద వేసినటువంటి రిట్ అప్పీల్లో హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ మాకు ఇచ్చిందండి. 727/2023 ఇయర్లో ఇచ్చినటువంటి ఆర్డర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో ఈ ప్లాట్లని కొనుక్కున్నామని చెప్తాను వాళ్ళు, అవతల వాళ్ళు ఆ అగ్రిమెంట్లో ఎంటర్ కానీ మాకు ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయడం విషయంలో, లేదా వాళ్ళు కొనుక్కున్నటువంటి విషయాన్ని సస్పెండ్ చేయడం అనేటువంటి ఇది చెల్లదు. రిట్ అప్పీల్ ప్రకారం థర్డ్ పార్టీస్ ఎవరైతే దాంట్లోకి ఎంటర్ కాలేదో ఈ అమ్మడం కోసం ప్లాట్లని, వాళ్ళకి ఆ ఆర్డర్స్ చెల్లవు అని చెప్పేటువంటి క్లియర్ ఆదేశాలు కోర్టు ఇచ్చిందండి. ప్రొహిబిషన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 2019 ఇయర్లో ఈ నయీముద్దీన్ అనే గ్యాంగ్స్టరు ఒక 4 జిల్లాల్లో చేసినటువంటి సుమారుగా మహబూబ్ నగర్, మన యాదాద్రి భువనగిరి, పూర్వపు నల్గొండ జిల్లా, హైదరాబాద్, ఇంకా మిగిలిన చోట్ల చేసినటువంటి ఈ పరిణామాల మీద ఒక సిట్ అనేది ఏర్పాటు చేసిందండి నార్త్ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఈ మొత్తం 165 ఎకరాలు దీంట్లో ఉన్నటువంటి 11 సర్వే మెంబర్ల మీద ప్రొహిబిషన్ విధించారండి. 2019లో చేసినటువంటి ఈ ప్రొహిబిషన్కి ముందే ఆర్డీఓ కోర్టు, అంటే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ కోర్టు 2016లో 154 ఎకరాలు ఉన్న మా సర్వే లేఅవుట్ మీద కూడా ప్రొహిబిషన్ అనేది విధించారండి. దీన్ని మీద పోలీస్ ఎంక్వైరీ పెట్టి ఇచ్చారు. అలాగే సబ్ రిజిస్ట్రార్కి భువనగిరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపడానికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారండి. అయితే 2 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రొహిబిషన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క లీగల్ విషయాన్ని తీసుకొని ప్రొహిబిషన్ లిఫ్ట్ చేసుకోవడానికి పీస్మేల్గా ఒక్కొక్కళ్ళు హైకోర్టును ఆశ్రయించి ప్రొహిబిషన్ని పార్ట్గా లిఫ్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏదైతే సబ్ రీజనల్ మ్యాజిస్ట్రేట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రకంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ జరిగాయి అన్న విషయంలో కోర్టు వాళ్ళు ఈ రోజుకి బాధితులైన మా పేర్లు దాంట్లో ఎక్కించలేదు సిట్ రికార్డ్స్లో విక్టిమ్స్గా. ఈ విషయం మీద ఛార్జ్షీట్ ఇప్పటిదాకా కోర్టులో ఫైల్ చేయలేదండి.